ఇది కోటేశ్వరరావు గారు, చాబహార్ పోర్టు భవిష్యత్తు అసలు ఏంటి? అమెరికా, ఇరాన్ ఉధృత పరిస్థితుల నేపథ్యంలో భారత్‌కు వ్యూహాత్మకంగా అదేవిధంగా కీలకమైన చాబహార్ పోర్టు ప్రాజెక్టు భవిష్యత్తు, దానిపైన అమెరికా నుంచి మినహాయింపులు లభించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అసలు అమెరికా వాడెవడు? హ్మ్. మనకి మినహాయింపులు పెట్టడానికి లేదా తీసేయడానికి. ఒత్తిడి తీసుకురావడానికి. అమెరికా అమెరికా ఒక కోటేశ్వరరావు గారు, రేవులు వాయిస్ పెట్టుబడి మీట్‌లో పడిందండి. ఇప్పుడొస్తుందా? ఇప్పుడు ఓకే అండి. ప్లీజ్ కంటిన్యూ. హలో. ఆ! ఇప్పుడు మన హ్మ్. మీద ఆంక్షలు విధించడానికి, మనం ఎట్లా నడవాలో, ఎట్లా నిద్రపోవాలో, ఎట్లా లేవాలో చెప్పడానికి అమెరికా వాడెవడసలు? హ్మ్. ఇది ప్రశ్న. అందుకని చాబహార్ రేవుని మనం ఎందుకని పెట్టుబడులు పెట్టాం అక్కడ? మన ప్రయోజనాలు దాగున్నాయి గనుక పెట్టుబడులు పెట్టాం. ఎందుకని వెనక్కి తగ్గాం? అమెరికా వాడు బెదిరించాడు గనుక తగ్గాం. అందుకని తేల్చుకోవాల్సింది ఎవరు? మనమే తేల్చుకోవాలి. హ్మ్. చాబహార్‌లో మేము పెట్టుబడులు పెడతాము. మా అంటే ఇష్టం. అమెరికాతోటి మీరేమో ఉన్నటువంటి నువ్వెవరు? సత్సంబంధాలు దెబ్బతినకూడదని. సత్సంబంధాలంటే హ్మ్. ఏంటి సత్సంబంధాలు? మన ప్రయోజనాలను పణంగా పెట్టి అమెరికాతో సత్సంబంధాలేంటి? ఇప్పుడు చాబహార్ రేవులో పెట్టుబడులు పెట్టింది మన దేశం కదా! హ్మ్. మనకు అవసరం అది. మనకు అవసరమైనప్పుడు మరి వాడెవడు చెప్పడానికి సత్సంబంధాలు? సత్సంబంధాలు అనుకునేట్లయితే మరి అనేక విషయాల్లో మన మీద అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని మన మీద రుద్దటానికి ప్రయత్నిస్తా ఉంది. హ్మ్. మరి ఆ వాణిజ్య ఒప్పందాన్ని రుద్దటానికి ప్రయత్నిస్తున్నప్పుడు దాని మీద సంతకాలు చేయలేదు కదా మన దేశం. ఎందుకని చేయలేదు? ఎందుకని చేయలేదు అంటే మన హ్మ్. ప్రయోజనాలకు విరుద్ధం గనక, మన రైతాంగ ప్రయోజనాలకు విరుద్ధం గనక, మన పౌల్ట్రీ పరిశ్రమను దెబ్బతీస్తాయి గనక, మన డైరీ పరిశ్రమను దెబ్బతీస్తుంది గనక ఆ ఒప్పందంలోని అంశాలు మనం సంతకాలు చేయడానికి వెనకాడుతున్నాం. నిజానికి అమెరికాతో వాణిజ్య ఒప్పందం అనేటువంటిది ఇప్పటికిప్పుడు నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత వచ్చింది కాదు. ఇది వాజ్పేయి గారి హయాంలోనే అమెరికా వాడు మన మీద ఒత్తిడి చేయటం ప్రారంభించాడు. హ్మ్. మేము చెప్పిన షరతుల మేరకు ఒప్పందాన్ని ఆమోదించండి అని. వాజ్పేయి గారు చేయలేదు. తర్వాత మన్మోహన్ సింగ్ గారు చేయలేదు. నరేంద్ర మోడీ గారు కూడా 10 సంవత్సరాల పాటు దాన్ని అవాయిడ్ చేశాడు. అమెరికా ఒప్పందం గురించి ఈ 2 సంవత్సరాల నుంచే కదా చర్చలు జరుగుతా ఉంది. మన పీయూష్ గోయల్ గాని వీళ్ళందరూ. హ్మ్. అయినా గాని ఇప్పుడు మనం మళ్ళా సంతకాలు చేయడానికి మనం వెనక ముందు ఆడుతున్నాం. ఎందుకు ఆడుతున్నాం అంటే వేరే కారణాలు ఏమీ లేవు. ఏకపక్షంగా అమెరికా వాడి వస్తువులేమో మనం ఫ్రీగా దిగుమతి చేసుకోవాలట. మన వస్తువుల మీదేమో వాడు పన్ను విధిస్తాడట. హ్మ్. దీనికి అంగీకరించారు మన వాళ్ళు. అంగీకరించిన తర్వాత ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. మనకు నష్టమా? లాభమా? మన ప్రయోజనాలకు నష్టమా? లాభమా? అనేటువంటిది చూసుకున్న తర్వాత రైతాంగం మరొక వైపు మీరు గనక ఒప్పందం చేసుకున్నట్లయితే మేము మళ్ళా ఢిల్లీ తరహా ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా చేస్తామని చెప్పేసి రైతు సంఘాలు ఇప్పటికే హెచ్చరించాయి. ఇప్పుడు ఆ దల్లేవాల్ నాయకత్వంలో ఆహ్, సంయుక్త కిసాన్ మోర్చా నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ గా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ప్రతినిధులు బయలుదేరి వచ్చారు ఢిల్లీ శివార్లకి. ఢిల్లీ శివార్లకు వస్తే వాళ్ళని రానివ్వకుండా అడ్డుకున్నారు. హ్మ్. అందుకని అటువంటి పరిస్థితుల్లోనే అమెరికా తోటి ఒప్పందాన్ని సంతకాలు చేయలేదు. మరి మన ప్రయోజనాలు అనేటువంటివి మనం కాపాడుకోవాలి. ఎవరో కాపాడుతారు, మనకెవరో ఏదో ఎత్తి పెడతారు అని అనుకుంటే పొరపాటు. సరే, ఓమన్ కారిడార్ వివాదం చూసినట్లయితే అమెరికా మద్దతు ఉన్నటువంటి ఓమాన్ కారిడార్‌ను ఉపయోగించడానికి ఇరాన్ తప్పుపట్టడానికి అసలు భౌగోళిక రాజకీయ కారణాలేమిటి కోటేశ్వరరావు గారు? భౌగోళికంగా ఇరాను, ఒమను 2 కూడా ఆ కారిడార్ మీద పట్టు కలిగి ఉన్నాయి. హ్మ్. ఆ 2 దేశాలు అంగీకరించకుండా ఆ జలసంధిలోకి నౌకలు వెళ్ళటానికి గాని, రావడానికి గాని అవకాశం లేదు. హ్మ్. అందుకని ఆ 2 దేశాలు కలిసి కూడా ఆ నౌకల రవాణాకి సంబంధించి మనం ఎట్లాగైతే రోడ్డు మీద టోల్ టాక్స్ చెల్లించి హ్మ్. వెహికల్స్ లో ప్రయాణిస్తున్నాము, అవును. ఆ జలసంధిలో కూడా సీ టాక్స్ సముద్ర పన్ను హ్మ్. విధించి హ్మ్. ఆ వచ్చేటువంటి దాని నుంచి ఇరాన్ మీద దాడి చేసినటువంటి అమెరికా దాడి చేసినటువంటి దానికి జరిగినటువంటి నష్టాలను పూడ్చుకోవడానికి, అదే విధంగా నౌక రవాణాతో తలెత్తేటువంటి పర్యావరణ సమస్యలని పరిష్కరించడానికి ఆ నిధిని మేము వినియోగించుకుంటాము. ఇద్దరు 2 ఒమను, ఇరాన్ 2 కలిసి ఆ నిర్వహణని చేపట్టాలి అనేటువంటిది ఇరాన్ చేసినటువంటి ప్రతిపాదన. దానికి ఒమన్ కూడా సూత్రప్రాయంగా అంగీకరించింది.
అయితే ఒమన్ మీద అమెరికా ఒత్తిడి చేస్తా ఉంది. మీరు ఇరాన్ తోటి అలాంటి ఒప్పందం చేసుకోవద్దు, చేసుకుంటే మీ సంగతి చూస్తామని చెప్పేసి ఒమన్ని బెదిరిస్తా ఉంది. ఒమన్ బలహీనమైనటువంటి దేశం కనుక అమెరికా ఒత్తిడికి లొంగి ఇంకా ఇరాన్ తోటి ఒకవైపు మీతో ఒప్పందం చేసుకుంటామని చెబుతుంది, రెండో వైపు ఇంకా ఆలస్యం చేస్తా ఉంది. అందుకని అనివార్యంగా రాబోయేటువంటి రోజుల్లో ఇరాన్ ఒకటే స్పష్టంగా చెప్పింది, అమెరికా కుట్రలు మానుకొని మా మీద చేసేటువంటి ఆంక్షలు కానీ లేకపోతే ఇతరత్ర వాటిని కానీ వదులుకునేంత వరకు, విడిచిపెట్టేంత వరకు మేము హార్ముజ్ జలసంధిని మేము దిగ్బంధిస్తూనే ఉంటాము అనేటువంటిది నిన్న కూడా తాజాగా చెప్పింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నాడు, అబ్బాయి లేదు హార్ముజ్ జలసంధిలో నాటినటువంటి సముద్ర నీళ్లలో నాటినటువంటి మైన్స్ అన్నిటిని కూడా తొలగించేశారు, అంతా ఫ్రీగా ఉంది అని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు. ట్రంప్ చెప్పేదానికి ఇవాళ అదే మాట చెప్తారు, రేపు ఇంకొక మాట చెప్తాడు. అందుకని ఇరాన్ ఆ విషయంలో మాత్రం స్పష్టంగా ఉంది, మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి, అసలు మీ ఊరు కాదు, మీ దేశం కాదు, మీ ఖండము కాదు, మీరు ఎందుకు ఇక్కడ తిష్ట వేస్తున్నారు, ఎవరి కోసం ఎవరి మీద దాడి చేయడానికి తిష్ట వేస్తున్నారు అనేటువంటిది అమెరికా ప్రశ్నిస్తోంది. ఇరాన్ మాత్రం క్లియర్ క్లియర్ గా ఉంది. హార్ముజ్ జలసంధిలో ఇప్పటికే అమెరికా సైన్యాలు ఉన్నాయి కదా, దానికి వెలుపల ఎందుకున్నాయి, ఎవరి మీద దాడి చేయడానికి ఉన్నాయి. ఒకవైపున ఉన్నటువంటి గల్ఫ్ దేశాలేమో దానికి మిత్ర దేశాలు, ఉన్నది ఇరానే కదా, ఇరాన్ మీద దాడి చేయడానికి మీరు అక్కడ ఉండి శాంతి వచనాలు చెప్తే మేము ఎందుకు వెంకరించాలి. అందుకని మేము చేసేది చేస్తాము, మేము దిగ్బంధనం కొనసాగిస్తాము, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేంత వరకు అని స్పష్టంగా చెప్పింది. ఇది ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితి. రైట్. ఇక మారిటైమ్ సెక్యూరిటీ వివాదం ఒకసారి చూద్దామండి. ఓమన్ తీరానికి సమీపంలో ఉన్నటువంటి భారతీయ నౌకలు లక్ష్యంగా మారుతున్న ఘటనలను, దాడులను అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం భారతీయ ఎలా ఎదుర్కోవాలంటారు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో? మన నౌకల మీద పలానా వారు దాడి చేశారని మన దేశం ఇంతవరకు ఏమన్నా ప్రకటించిందా? మన దేశం వైపు నుంచి అలాంటి ప్రకటన వచ్చిందా? మన నౌకల మీద అసలు దాడి జరిగినట్టే చెప్పలేదు ఇంతవరకు. దాడి జరిగినట్టే మన దేశం చెప్పలేదు. ఎవరు దాడి చేశారు ఏంటి అనేటువంటి తర్వాత సంగతి. అసలు దాడి జరిగినట్టు కూడా ఇంతవరకు మనం చెప్పలేదు కదా. మరి అందుకనే బ్రిటిష్ సంస్థ చెప్పినటువంటి దాన్ని పట్టుకొని మనం ఆ ప్రాతిపదికన చర్చ చేస్తే ఉపయోగం ఉంది. ఒకవేళ నిజంగా దాడి జరుగుంటే బాధిత దేశం మన దేశం ఏమీ చెప్పలేదు. తాజా వార్తల ప్రకారం మన నౌకలు 2 నౌకల్ని హార్ముజ్ జలసంధి నుంచి విడుదల చేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అందుకని అంతర్జాతీయంగా బ్రిటిష్ వాళ్ళు లేదా అమెరికా ఏజెన్సీస్ ఇచ్చేటువంటి కథనాలు కానీ లేదా వాళ్ళు చేసేటువంటి ప్రకటనలు కానీ వాటిని బట్టి మన దేశం వైఖరి ఏం నిర్ణయించుకుంటుంది? ఇంతవరకు మన దేశం చెప్పలేదు మన నౌకల మీద పలానా వాళ్ళు దాడి చేశారు అనేటువంటి అంశాన్ని. మనం చెప్పనప్పుడు మనం ఏ ప్రాతిపదికన చర్చిస్తాము అనేటువంటిది కూడా సమస్య.